ఫ్రెండ్స్, ఏంటి లగేజ్ ప్యాక్ చేసుకొని రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను అనుకుంటున్నారా? అవును ఫ్రెండ్స్, మేము సమ్మర్ ట్రిప్ అయితే ప్లాన్ చేసాము. 3 days ట్రిప్ ఫ్రెండ్స్. ఏ ఊరు అనుకుంటున్నారా? మురుడేశ్వర్, ధర్మస్థలం, కుక్కి సుబ్రహ్మణ్య స్వామి, ఈ 3 places చూడాలని అయితే ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మా చెల్లి వచ్చింది కదా, మా చెల్లి వచ్చినప్పుడు ఏదో ఒక సడన్ సర్ప్రైజ్ ఇవ్వాలన్నట్టుగా నేను ఇలాగ ప్లాన్ చేస్తాను. తనతో డిస్కస్ చేసి అయితే ఈ 3 places అయితే కన్ఫర్మ్ చేసేసాను. అయితే అనంతపూర్ నుంచి డైరెక్ట్గా ట్రైన్స్, బస్సు అవైలబుల్ లేదు కాబట్టి ఫస్ట్ మేమైతే బెంగళూరు ట్రైన్ అయితే ఎక్కేసాము. ట్రైను నైట్ 8 కంతా బెంగళూరు రీచ్ అవుతుంది. మేము ట్రైన్లో జర్నీ చేస్తున్నట్టుగానే సీబర్డ్ ట్రావెల్స్ ఆన్లైన్ అయితే బుక్ చేసాము. ఒక పర్సన్కి 1200 ఏమో తీసుకున్నారు. స్లీపర్ బస్సు, హ్యాపీగా పడుకొని పోవచ్చని ఆ బస్సు అయితే ఆన్లైన్ చేసేసాము. ట్రైన్లో తినడానికైతే లంచ్ అయితే మొత్తం ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము. ట్రైన్లో ఫ్రీగా కూర్చునేసాము, క్రౌడ్ అయితే లేదు. సో మేము ఎక్కి కూర్చోగానే ఫస్ట్ అయితే లంచ్ స్టార్ట్ చేసేసాము. తిన్న తర్వాత అలా ఇలా కబుర్లు చెప్తూ కొన్ని వీడియోస్, రీల్స్ చేస్తూ అలాగైతే మేము బెంగళూరుకి రీచ్ అయిపోయాము. అయితే మా పిల్లలకి ఎక్స్వేటర్ చూడడం ఫస్ట్ టైం అనమాట. అందులో ఎక్కాలంటే కూడా బాగా అంటే ఎగ్జైట్ అయ్యారు, కానీ భయంగా కూడా ఫీల్ అయ్యారు. అయితే మా చెల్లి ఒకరిని, నేను ఒకరిని అలా ఎత్తుకొని ఎక్కేసాము. పిల్లలకి ట్రైన్ జర్నీ అంటే చాలా ఇష్టపడతారనమాట. ఎందుకంటే అన్నీ చూసుకుంటే ఎంజాయ్ చేసుకుంటే ట్రైన్ జర్నీ అంటే మా పిల్లలు చాలా లైక్ చేస్తారు. సో ఫైనల్గా బెంగళూరు అయితే రీచ్ అయిపోయాము. ఇంకా మా బస్ రావడానికి టైం పడుతుంది కాబట్టి మధ్యలో డిన్నర్ కూడా చేసేసాం.